స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుని కొద్ది క్షణాలు దేవుని మాటను మన జ్ఞానం చేసుకుందాం. ఎల్కానయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇగో కాకినాడ పట్టణాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇగో తండ్రి శిరీషాన్ని బట్టి, బావగారు పేతురి గారిని బట్టి అయ్యా, మీరు నైనా ఇంకో వారు ఏర్పాటు చేసుకునే గృహ కూడికను బట్టి మీకు వందనాలు. ఇగో వారి కొరకు అయ్యా సంఘముగా నీ బిడ్డలు ఎంతో ఆశతో ప్రయాసతో వచ్చారు ప్రభువా. వారి కొరకు ప్రార్థించడానికి వచ్చారు. అందరినీ జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి లేఖనము ద్వారా చేరిన మా అందరితోనూ ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రజలకును, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి మేలు కలుగునట్లుగా నీ దాసు నీ సిలువ చాటును మరుగుపరిచి, నీ ఆత్మచేత అభిషేకించి, ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికకు ప్రేమతో ఆహ్వానించినటువంటి చెల్లి శిరీషకు, బావగారు పేతురి గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరిన వారికి, లైవ్ లో దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటను మనం జ్ఞాపం చేసుకుని ఈ కుటుంబం కొరకు మనం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఎల్కానాయు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తాను తన ఇంటి వారందరూ కలిపట ఏటేటా దేవునికి బలులు అర్పిస్తూ ఆ విధంగానే మొక్కుబడులు చెల్లిస్తూ వచ్చారట. హల్లెలూయా. సో తానొక్కడు మాత్రమే కాక తన ఇంటి వారందరూ కూడా అలా ప్రతి సంవత్సరం చేస్తూ దేవునికి మొక్కుబడులు వాళ్ళు చేసుకున్నటువంటి వాటినంట అర్పిస్తుంది. అక్కడ ఎంత బాగా చెప్పాడంటే, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అంటే మొక్కుబడిని చెల్లించడం కంటే వాళ్ళు దేవుడి దగ్గర ఒక మొక్కుబడి చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారట? వాటిని చెల్లిస్తూ ఉన్నారట. హల్లెలూయా. అయితే బైబిల్ ఏం చెప్పింది అని అంటే, మొక్కుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట మనం. ఎందుకంటే మన నోటి నుండి ఒక మొక్కుబడిని మనం మాట్లాడినప్పుడు దాన్ని పరిస్థితి బాగాలేదో, అవకాశం లేదో, కుదరలేదో, ఖాళీ లేదో అని చెప్పేసి వదిలిపెట్టకూడదంట. అలా చేస్తే శాపం పొందుతాము, పాపం పొందుతాం, శిక్షను పొందుతామని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. చూడండి ఏంటంట, దేవుడు ఏం చేస్తాడట? రాబట్టుకుంటాడట. అంటే దేవుడు రాబట్టుకోవడం వల్ల మనకి ఆశీర్వాదమా? చెప్పండి. దేవుడు రాబట్టుకోవడం వల్ల మనకు ఆశీర్వాదం కదంట. మనమే దేవునికి చెల్లించవలసింది చెల్లించుకోవాలట. కనుక నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. తడవు చేస్తేనంట దేవుడంట దాన్ని తప్పక అలా రాబెట్టుకోలు చేస్తాడట. నిజం చెప్తున్నాను. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజల యొక్క కష్టార్జితము హాస్పిటల్ పాలైపోతున్నాయి, అప్పుల పాలైపోతున్నాయి, కష్టాల పాలైపోతుంది. ఒక రకంగా బాధే కదా. ఎందుకంటే దేవుని ప్రజలు కొంతమందికి సహాయం చేయాలని, కొంతమంది ఆపదలు ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలని, ఇతరులకు ఏదోటి చేయాలని ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందరూ పిసినారోళ్ళుగా ఉండరు కదా. అమౌంట్ అవుతుంది ఆపరేషన్ అని చెప్పారట. ఫస్ట్ నుంచి
స్తోత్రం, హల్లెలూయా. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఆపరేషన్ పడుతుంది అని చెప్పేసి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారట. అప్పుడు నిజంగా మరి ఆవిడకి దేవుడు ఆ మనసు ఆ ఆలోచన ఎలాగిచ్చాడో తెలియదు, కానీ నేను ఎవరి దగ్గర కూడా అలా వినలేదు ఎప్పుడు కూడా. తను ప్రార్థన చేసుకుందంట దేవుని సన్నిధిలో, ప్రభువా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటున్నారు, దానికి ఇంత అమౌంట్ అవుతుందని అంటున్నారు, కాబట్టి ఆ డబ్బులు ఏదో నేను నీకే ఇచ్చేస్తాను, డాక్టర్కి ఇచ్చి నాకు ఆపరేషన్ చేయించుకుని ఈ డబ్బంతా డాక్టర్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, అదేదో నీ మహిమ కొరకు ఇస్తే అది నీ సేవలో నీ పనిలో దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా, కాబట్టి నీకు ఇష్టమైతే ఇది అవ్వకుండా తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందట. దేవుడు ఆ విధంగా ఆమెను స్వస్థపరిస్తే ఆ డాక్టర్ ఎంతైతే హాస్పిటల్కి ఎంత ఆపరేషన్కి అవుతుందని చెప్పాడో అంత అమౌంట్ కూడా తను తీసుకెళ్ళి అక్కడికి అప్పగించిందంట. ఇలా ఎవరైనా చేయగలరా నేను అడుగుతున్నా మామూలుగా. ఒక ఆయన మొక్కుబడి చేసుకున్నాడట, ఉద్రేకంతో ఆవేశంతో నేను ఎక్కలేనా చెట్టు, నీ మొక్కని చెట్టు ఎక్కుతావా అన్నాడట. ఆవిడ నేనా ఎక్కేయగలరని చెప్పేసి మొత్తం మీద పందెం వేసేసుకుని అలాగే మొత్తం మీద చెట్టు ఎక్కేసాడంట. చెట్టు ఎక్కితే మొత్తానికి పౌరసం బాగానే ఎక్కిపోయింది. మొత్తం 10 మంది కోమ్మించుకుని బాగానే వెళ్ళిపోతారు చీకట్లోను. మామూలు టైంలో వెళ్ళబట్టి వెళ్ళరు, కోపంలో ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. పాములు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, తాగినోళ్ళ అబ్బాయి ఏమి లెక్కనన్నా అప్పుడు మీకు రావద్దు కూడా అన్నాను కదా అంటారన్నమాట. ఏంటి కరెంట్ పోయింది వాష్రూమ్ దగ్గర అంటే చాలా కష్టం. అలా ఉద్రేకంతో ఆవేశంతో చెట్టు ఎక్కేసాడు మహానుభావుడు. తీర ఎక్కేసిన తర్వాత పైనుంచి కింద దిగామంటే భయం వేసేస్తుంది. అప్పుడు దేవుడా నన్ను జాగ్రత్తగా దింపితే నేను మేకపోతుని ఇచ్చేతానని బలేసుకున్నాడంట, మొక్కుకున్నాడంట. అలాగా కొంచెం అలా వదలగానే జారొచ్చి కొంత చూసుకున్నాడట. మళ్ళా అనుకున్నాడట, దేవా నన్ను ఇంకా దింపేస్తే కోడినిచ్చేస్తానని మొక్కుకున్నాడట. అలా ఇంకా దిగాడట. తర్వాత చివరికి వచ్చేసరికి కోడిగుడ్డెత్తానని మొక్కుకున్నాడంట. మొత్తం దిగిపోయాడు. ఆ భయంతో మొక్కుకున్నాడు, వదులుతున్నాడు, దిగుతున్నాడు. ఎలాగైతే మొత్తం దిగిపోయాడు. ఎన్ని మొక్కుబడులు చేసుకున్నాడో, మేకపోతుని ఎత్తానన్నాడు, కోడిని ఎత్తానన్నాడు, కోడి గుడ్డు ఎత్తానన్నాడు. దిగిపోయిన తర్వాత ఏమంటున్నాడట, ఆ గుడ్డు నువ్వేం చేసుకుంటావు తండ్రి, ఆ గుడ్డు నేనే తినేస్తానన్నాడట. చూసావా? అంటే ఇది జోకే గాని బైబుల్ దాన్ని ఏం చెప్తుంది అంటే, ఇందాక ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చదివినట్లుగా ప్రసంగి కూడా మొత్తం సాగర్ ఫస్ట్ నుంచి ఉందా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టం లేదు, నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుండుటయే మేలు. చూసావా? అంటే దేవుడు నిన్ను మొక్కుకోమని దేవుడు చెప్పట్లే, కానీ మొక్కుకున్నటువంటి దానినంట చెల్లించకపోతే ప్రమాదం అంట. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే మొక్కుకోకపోవడమే మేలు అంట. అంటే మనం ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులు ఇరుకుల్లోనూ రకరకాలుగా మనం అనేసుకుంటాం, దేవునితో నిబంధన చేసుకోవడం అలా ఇలాగని. తీరా వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? రకరకాల నిజం చెప్తే నేను యథార్థంగానే ఒక సహోదరుడు నాతో చెప్పినటువంటి మాట నిజంగా, అంటే దేవుడు అంటే ఒకటి చెప్పనా, దైవజనుడు మనతో కలిసిపోతాడు, ఆత్మీయ తండ్రి దైవజనులు కూడా. మొన్న నేను అంత బాధతో ఉంటే, నా కొడుకు బేట నువ్వు, మన ఇద్దరికి తండ్రి కొడుకులకున్న అనుబంధం ఉంది, బాధపడకు బేట, నీకు డబ్బులు లేకపోతే చెప్పి నేను ఇస్తాను అన్నాడు పెద్దయ్య గారు. నన్ను ఎంత ఆదరణ కలిగిందో చెప్తున్నాను. ఆయన ప్రేమ అలా ఉంటది. అంత అవకాశం ఇచ్చాడు కదా అని అయ్యగాని ఎలా పడతా అలా లోకు చేసేసుకొచ్చా. ఇప్పుడు అంత అవకాశం, అంత ఫ్రీడమ్, అంత ప్రేమ మనకి ఇచ్చారంటే ఆ ప్రేమను మనం జీవితకాలము కాపాడుకోవాలన్నమాట. అప్పుడు ఆ ప్రేమను పొందినటువంటి అనుభవం ఉంటుంది అన్నమాట. అయితే ఒక సహోదరుడు నాకు రియల్గా చెప్పిన సంగతి ఏంటంటే, వారికి పొలం అమ్మారట. ఆ పొలం అమ్మినటువంటి దాంట్లోనూ కొంచెం ప్రాబ్లం ఉంటే, ఇంట్లో తగాదాల్లోనూ అన్నదమ్ముల మధ్య సమస్య ఉంటే
అనుకున్నాడట, తండ్రి ఇంకా నాకు రావాల్సింది ఎవరు ఇంక ఇబ్బంది పెట్టకుండా నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను అందులో రావాల్సిన న్యాయబద్ధమైన దశం భాగం తీసుకెళ్ళి ఇంకా అలాగా సేవకుడి పరిస్థితి బాగాలేదు కదా, సంఘం కడ్డానికో దేనికో లేకపోతే ఏదో పరిచర్య సామాన్లకో నేను ఇస్తానని తను తీర్మానం చేసుకుని మొత్తం మీద అంతా చేసుకుంటే మొత్తం మీద పెద్దల దాకానే తగ్గుల దాకా రకరకాలుగా అయ్యి సమస్యలు ఈ పంచుకోవడానికి. ఎలాగైతే మొత్తానికి తనకి రావాల్సినటువంటిది వచ్చింది. అంటే ఎవరిని కించపరచడానికి కాదు, రియల్ గా జరిగిన స్టోరీయే. అయితే అలా జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఆ అమౌంట్ తన చేతిలోకి వచ్చేసిన తర్వాత ఆ అమౌంట్ ని తీసుకున్న దశం భాగంను దైవజనుడి చేతిలో పెట్టేసి ప్రార్థన చేయించుకుందాము, మిగిలినటువంటి అమౌంట్ తో ఏ ల్యాండో స్థలము కొనుక్కుందాం, లేదంటే కొంచెం తక్కువలో ఉన్నటువంటి 2-3 కొంచాలు పొలమే కొనుక్కుందాం అన్న ఆలోచనతో ఉన్నారట. చివరికి తనకు వచ్చిన సొంత ఆలోచన ఏంటంటే, అవును ఇప్పుడు ఇచ్చేస్తే పాస్టర్ గారు వాడేస్తాడు కదా, కాబట్టి ఇప్పుడైనా చర్చి కడితే అప్పుడిద్దాంలే, ఇప్పుడిద్దాం చూస్తాడు. నేను చెప్తున్నాను ఈ రోజుకి కూడా అసలు నువ్వు ఎందుకు క్రైస్తవుడో కూడా తెలియనటువంటి బ్రతుకు అయిపోయింది ఆ వ్యక్తిది. ఈ రోజుకి బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను తప్పు చేయొచ్చు, కానీ నేను తప్పు చేసినప్పుడు ఆ శిక్షను నేను ఒక్కడనే పొందుకోవాలి. దేవుడు నాకు శిక్షిస్తున్నప్పుడు దేవుడు కూడా బాధపడతాడు, నా కొడుకుని నేను శిక్షించుకోవాల్సి వచ్చిందని. దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నప్పుడు తీర్పు తీర్చడానికి బాధపడతాడండి. ఆయన కఠినుడు కాదు కదా, ప్రేమ కలిగిన వాడు గనక ఆయన మనల్ని గద్దించడానికి గాని శిక్షించడానికి కూడా బాధపడతాడు. అర్థం కావట్లేదు. అంటే నేను విశ్వాసుని కదా, విశ్వాసిగానే బ్రతికేస్తాను, నేను సేవకురాలను కాబట్టి నాకు నచ్చినట్లుగా నేను బ్రతికేస్తానని ఈ రోజు అలా ఉన్నారు క్రైస్తవంలో. అలా లేరు మాట. దేవుని ప్రేమ అది కాదు మాట. మనల్ని గద్దించడానికి కూడా ఆయన బాధపడతాడు, మనం శిక్షించడానికి కూడా బాధపడతాడు. ఎందుకంటే అది కన్న ప్రేమ, మనల్ని పాడైపోకుండా బాగు చేసుకునేటువంటి ప్రేమ మాట. ఆ ప్రేమతో తిరుగుతున్నామనే ఎంత విధేయత, ఎంత దీనత్వాన్ని మేము కలిగి ఉన్నామన్నమాట. చెప్తున్నాను ఈరోజు ఆ సోదరుడు యొక్క జీవితము పోనీ తను ఒక్కడే నష్టపోతే పర్లేదు, తను చూసిన ఏ ఒక్కడైనా ఈడా దేవుడు నమ్ముకున్నాడా, ఈడా దేవుడు నమ్ముకుని అందరినీ దేవుని తిడతారన్నమాట ఆ వ్యక్తిని పెట్టి. అంటే మొత్తం అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయి మొత్తానికి ఒకటి కాదు, టోటల్గా ఫ్యామిలీ లేదు, ఈ కుటుంబ వ్యవస్థ ఏమీ లేదు, భక్తి జీవితం మొత్తం అంతా నీళ్ళు మొత్తానికి. ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఎవరు చెల్లించుకోమన్నాడండి? మొక్కుబడి ఎవరు చేసుకోమన్నారు? ఏదో అనుకుంటున్నారు క్రైస్తవులు, నోటుకొచ్చింది నాలుకే కదా అని అనుకుంటున్నారు. దేవుడు మన ఉద్దేశం కూడా చూస్తాడంట. కొంతమంది దేవుడు అందుకే చెప్పాడు, కుడి చేత్తో ఇచ్చేదంటే ఎడం చేత్తో కూడా తెలియకూడదంట. అంటే అంత ఇష్టపూర్వకంగా రవ్వంతైన సనుగు, రవ్వంతైనటువంటి ఆ వ్యతిరేకత స్వభావం కూడా మనకి లేకుండా మనం అర్పించాలట. ఆ విధంగా బైబిల్ చెప్పింది. మీకు ఇంకో విషయం చూపెడతాను, త్వరగానే ముగించేస్తాను. మలాకి గ్రంథంలోనికి రండి, పాత నిబంధన 1వ అధ్యాయము 14వ వచనం. మలాకి 1వ అధ్యాయం 14వ వచనం త్వరగా. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చూసాడంట. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవునికి ఏం చేశారట? మలాకి పాత నిబంధన 785వ పేజీ 14వ వచ్చింది. మొక్కుబడి చేసుకున్నారంట. తన మందలో మగవి కూడా ఉన్నాయట, పోతులు. అందుకే ఇక్కడ దేవుడికి పోతులు అంటారు. అంటే మరి ఈ మిగతా పిల్లల్నిచ్చి వేస్తారా? వేరు కదా, వేస్తారా? పోతుల్ని వేస్తారు బలులు కదా. అలాగ మందలోనంట మగది ఉన్నదంటే ఇక్కడ బలులకి బైబుల్కి ఎన్నో దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారో దాని పరమార్థం తెలియకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే చెడిపోయిన దాన్ని ఇచ్చారట. వాళ్ళు ఏమవ్వారంటే శాపగ్రస్తులు అయ్యారని బైబిల్ చెప్తుంది. మొన్న ఓఫిరి గారు కూడా చెప్పారు, మీకు అవసరం పడి చెప్తున్నాను. మన దగ్గరకు ఒక నోట్ వచ్చింది, ఒక కాగితం. ఊర్లో కొట్టు దగ్గరికి వెళ్ళాం, మారదంటున్నారు వాళ్ళు. ఇంకొక దగ్గరికి వెళ్ళాం, వాళ్ళతో మారదంటున్నారు. ఎక్కడ మారుతుంది? కానుకల బొట్లో మాట్లాడుతుంది, కానుకల బాక్సులు మారుతుంది. హల్లెలూయా. దేవునికంట చిరిగిపోయినటువంటి అవి వేస్తున్నప్పుడు అది అసహ్యం అంట, దేవునికి పాపం అంట. అది కొంతమందికి తెలియదు అది. ఎందుకంటే దైవజనులు మనం నష్టపోకూడదని చెప్తారు ప్రతిదీన్ని. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చామండి,
దేవుడు అన్నాడు, నా ఎద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రం త్రోసివేనని చెప్పాడు. మరి అలా చెప్పినటువంటి దేవుడు మాట మీద నిలబడాలి లేదా? నిలబడాలి. నేను అంటాను, మరి త్రోసివేని అన్నావు కదా ప్రభువా, కయ్యను మరి ఎందుకు త్రోసివేసేవని నేను అడుగుతాను దేవుడిని. తను వ్యవసాయదారుడు, ఆదాముకి పుట్టినటువంటి మొదటి కుమారుడైన కయ్యను వ్యవసాయం చేసేటువంటి వాడు. ఆ అమ్మా నాన్నలు చెప్పారు, అరే దేవుడికి మన ప్రతి దానిలోంచి కూడా ప్రథమ ఫలాన్ని దేవుడికి అప్పగించాలి మనం అని చెప్తే, సరే అని చెప్పేసి తను ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోంచి ఆ వ్యవసాయ పంటను తీసుకెళ్లి ప్రథమ ఫలము దేవుడికి అర్పించాడు. కానీ దేవుడు తీసుకోలేదు దాన్ని. వాళ్ళ తమ్ముడు కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు గొర్రెలు కాపరి. అతడు ఏం చేశాడు? బలిని అర్పించాడు. అది అంగీకరించాడు, ఏబేలు అర్పణను. కయ్యని అర్పణ అంగీకరించలేదు. దానికి ఏం చేశాడంటే, ఈ అన్నయ్య తమ్ముడిది తీసుకున్నాడు దేవుడు, నాకు తీసుకోలేదని కోపం పెట్టుకున్నాడు. కోపం పెట్టుకోండి ఇటు కక్ష పెరిగిపోతున్న లోపల ఏం చేశాడంటే తమ్ముడిని చంపేశాడు. ఇంకా తమ్ముడిని చంపేశాడు. దేవుడు అన్నాడు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడానంటే, నా తమ్ముడికి ఏమన్నా నేను కాపలా ఉన్నాను నన్ను అడుగుతున్నా అన్నాడు దేవుడి దగ్గర. అంటే దేవుడు నువ్వేదో ఇచ్చేసినందుకు మురిసిపోడు. ఇస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలాగుందో. నిజం చెప్తున్నాను, నా జీవితంలో వ్యతిరేకతలు చాలా మందితో ప్రాబ్లం చెప్పినా నేను వాళ్ళ మాట వింటానని, వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటానని, నాకు చేస్తానన్నారు చాలా మంది. అలా వినాలని, వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళతో మాట్లాడడం మానేలట, వీళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళతో మాట్లాడాలట. అలా ఉంటే చాలా మంది సహాయం చేస్తారట. అంటే ఒక దైవజనుడికి పనికిరావు. అలాగైతే ఒక డాక్టర్ చదువుకున్నాడు, నేను ఈ కులవాళ్ళకి ముందెత్తా నా కులవాళ్ళకి ఇవ్వనంటే ఆ డాక్టర్ అవుతాడు. డాక్టర్ అనే పదానికి అర్థం ఉంటుంది ఆయనలో. అలా ఒక బాధ్యత కలిగినటువంటి సేవకుణ్ణి ప్రతి ఒక్కరిని కూడా నా చేతనైనది నేను చేయవలసినటువంటిది దేవుని ధర్మ కార్య ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వాళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళు నాకు నచ్చలేదు వీళ్ళతో నువ్వు ఎందుకంటే అది బాగుండదు. అది కదా, అది క్రమము కాదు మాట. కాబట్టి కయ్యను తనకున్న దాంట్లో ఇచ్చినందువల్ల దేవుడు తోసేయలేదు. ఇచ్చే మనసు సరైనది కాదు తనది మాట. అలాగ భక్తులు మనం ఇచ్చి కూడా చెడిపోకూడదు. అపోస్తుల కార్యముల్లో 5వ అధ్యాయంలో మొదటి వచ్చాను చూడొద్దు, మొదటి వచ్చాను మీరు రాసుకోండి. అననీయ సప్పీరా అనేటువంటి 2 దంపతులు ఉన్నారు. 2 దంపతులు కూడా అపోస్తులకి ఈ పేతురు గారి పరిచర్యకి ఏం చేశారంటే, పొలం అమ్మి 2 కలిపి కానుక ఇచ్చారు. పొలం అమ్మేసి ఇచ్చారు దేవునికి కానుక. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? పొలము ఇంతకు అమ్మామని చెప్పేసి కొంత దాచుకుని చిన్న మాట అబద్ధం ఆడి చెప్పారు. భక్తుడు అన్నాడు, దైవజనుడు, పొలం అమ్మినప్పుడు అదంతా నీదే కదయ్యా, ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చుతివి అన్నాడు భక్తుడు. అంటే దేవునికి అబద్ధము ఆడేది కూడా దేవునికి ఇష్టమైనదు. మోసకరమైనటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. ఇంకొకటి బుర్ర కొట్టేది దేవుడికి ఎత్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు అసలు. అలాగా అందుకే భేద దూరాలు అంట 2 కాసులు ఉన్నాయట తన దగ్గర. సో శిష్యులు వచ్చి అడిగారు, తండ్రి ఎవరు ఎక్కువ వేశారు అని అంటే శిష్యులు షాక్ అయ్యారన్నమాట. ఆ భేద దూరాలు అన్నాడు దేవుడు. అదేంటి, ఇక్కడికి ఇన్ని 100 మంది వచ్చారు, అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కనీసం వాళ్ళు ఎంత చిన్నగా చేసినా ఈ భేదోరాల కంటే గొప్పదే వేస్తారు కదా అన్నారు. కాదు, ఈమెకు ఉన్నదే అది మొత్తం అంతా అర్పించిందని చెప్పాడు దేవుడు. ఎందుకు కానుకల కోసం చెప్పట్లేదు నేను ఇక్కడ. ఇప్పుడు సందర్భం మొక్కుబడుల కోసం చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ సందేశానికి టైటిల్ పెట్టాను. దీనికి టైటిల్ ఏంటంటే భక్తి గల కుటుంబము. హల్లెలూయా. మూలవాక్యం చదవండి ఇప్పుడు. ఏ కుటుంబం మనకు అర్థమవుతుంది? ఎల్కానయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలర్పించుటకును మొక్కుబడులు చెల్లించుటకును పోయిది. ఎల్కానయును అంట తన ఇంటి వారందరూ ఏటేటా చేశారట. వాళ్ళు కొన్ని మొక్కుబడులు చేసుకున్నారు దేవుడి దగ్గర, అవి అర్పించడానికి వెళ్తూ వచ్చారట. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నాడు, అంటే మనకు చూపెడుతూ ఉన్నాడు. ఈ కుటుంబము ద్వారా మన కుటుంబము మనం ఎలా ఉండాలంటే ఆ కుటుంబాన్ని మాదిరిగా చేసుకోవాలి మాట. మన భక్తి నేర్చుకోవాలంటే ఎవరొకరు మాదిరి ఉండాలా లేదా? ఉండాలి మాదిరి. ఎవరొకరు చక్కగా జ్ఞానం కలిగి బాధ్యత కలిగి సమాజంలో మంచి పేరు పొందుతూ అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులను మాదిరి చేసుకోవడం మంచిదే కదా అలాగా ఈ రోజు మనకి దేవుడు పెట్టినటువంటిది ఏంటంటే ఈ భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని మన ముందు పెట్టాడు. ఈ కుటుంబం ఏం చేస్తూ ఉంది అని అంటే సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి త్వరగా.
ముగించుకుందాం. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఎఫ్రాయిం మన్యమందు రామతై మెఫ్సీబు అను పట్టణపు వాడు ఒకడుండేను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూఫునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలిహునకు జన్మమైన ఎరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపత్యగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఈ ఎలకానటువంటి వ్యక్తి కోసం చెప్తుంది. అతడంట సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికి బలి అర్పించడానికి ఏటేటా పోవచ్చు ఉండడట. అయితే అతడు చాలా బాధ్యత కలిగినటువంటి దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి. అతడికి 2 భార్యలు ఉన్నారు, అన్నా పెనిన్నా. అయితే ఇతడు అందరికీ కూడా చాలా సమానంగా తన ఫలములు అన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే హన్నాకి పిల్లలు లేనప్పుడు తను ఎంతో బాధతో ఉంటే తనకు 2 పాలు ఇస్తూ వచ్చాడట తనకి. ఈ విధంగా హన్నా తన భర్త చేత బాగా ప్రేమను పొందుతూ ఉన్నటువంటి కారణాన్ని చూసి పెనిన్నాకు పిల్లలు ఉన్నందువలన ఈ హన్నాను గొడ్రాలు అంటూ ఈ సవితి తోటుగోడలో బాధ పెట్టడం మొదలు పెట్టింది. భక్తి జీవితంలోనూ కూడా ఎలా చూడాలి? అందరూ కూడా భక్తి జీవితంలోనూ కూడా హన్నాకు సవితిపోరు ఉన్నట్లుగా మనకి సవితిపోరు ఉంటది. మనకి సవితిపోరు అంటే మీ ఆయనకు ఇంకొకటి ఉంటదని కాదు అర్థం. ఏంటి మళ్ళీ లేని పని చేస్తే భక్తిలో సవితిపోరు ఉంది, అర్థమవుతుందా? అంటే ఆ సవితం అంటే ఆవిడని చూడనెత్తదా, ఎంత టార్చర్ పడుతుంది. అలా భక్తి జీవితంలో సవితిపోరు అనేటువంటిది నీకు ఒకటి ఉన్నది, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు బాగుంటే ఎడుతుంది అది, నీ ఆశీర్వాదాలు రానివ్వదు. నువ్వు ఏడవాలి, నువ్వు పాడైపోవాలి, నీ నాశనం చూడాలి. నువ్వు మంచి బట్టలు కట్టుకోకూడదు, హ్యాపీగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, ఆరోగ్యం ఉండకూడదు. అంటే నీ ముఖంలో ఎప్పుడు కూడా బాధ, బెంగ, ఏడుపు చూడాలనుకుంటుంది సవితి. అంటే ఒక వ్యక్తిని పెట్టుకోకూడదు మనం. అటువంటి వాళ్ళు సంఘంలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, స్నేహితులు ఉంటారు, మన చుట్టూ ఉంటారు అన్నమాట. దీన్ని బైబిల్ ఏం చెప్తుందంటే సవితిపోరు. హన్నాకు ఆ సవితి ఉందన్నమాట. ఎందుకు దేవుడు అవన్నీ మనకు చెప్తాడంటే మనం ఫేస్ చేయాలి. ఆ సవితి ఈ పిల్లలు లేనందువల్ల ఒక బాధ పడుతుంటే ఈ పక్కనున్న ఈ సవితిపోరు ఇంకో బాధ అవుతుంది దేవుడికి. ఇప్పుడు ఈ బాధత పడాలా, ఆవిడ బాధపడాలా? ఈ 2 బాధల మధ్య తనను ప్రేమించే భర్త ఉన్నాడు ఎల్కానా. నేను చెప్తూ ఉన్నాను, నీ బాధ న్యాయమైనప్పుడు, నీ కష్టము యథార్థమైనప్పుడు, నీ కన్నీరు నిజమైనదైనప్పుడు నీకు సృష్టికర్త అయినటువంటి దేవుడు భర్తగా ఉంటాడు. నేను చెప్పాను కదా, యెషయా 54:5, దేవుడు భర్తగా ఉండి నిన్ను ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో చూస్తాడు. నీ కన్నీరు న్యాయమైంది కాదు. కొంతమంది కన్నీరు ఎలా ఉంటే పక్కన వాళ్ళు బాగుంటే ఆడలేరు, అదేం పోయే కాలం అర్థం కాదు. నీకున్నది నువ్వు కట్టుకో. నేను చెప్తున్నాను, డిగ్రీ కాలేజీకి నేను వెళ్ళినప్పుడు కాలేజీకి పిల్లలు అలాంటి డ్రెస్ తీసుకెళ్తారు. 2 పినిసులు పెట్టుకుని ఉన్న షర్ట్కి 2-3 రకాల బటన్స్ వేసుకుని వెళ్ళేవాడిని నేను కాలేజీకి. ఎందుకని యూనిఫామ్ కాదు డిగ్రీ కాలేజీలో. మా ఇంగ్లీష్ మేడం స్వప్న మేడం గారు, పెద్ద ఆవిడ, ఆ మేడం నన్ను పిలిచి ఈశ్వర్ అని పిలిచారు. మేడం చెప్పండి అంటే, డ్రెస్సులో అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకొస్తున్నారు కదా, ఇవి చూసి నువ్వు మనసు పాడు చేసుకోవడం కానీ నీ కాన్సన్ట్రేషన్ అవాయిడ్ చేసుకోవడం కానీ చేయొద్దు. నువ్వు ఉన్న బట్టల్లోనే చక్కగా నువ్వు చక్కగా బాగా చదువుతూ అలాగుండు. ఈ జీన్ ప్యాంట్ టీ షర్ట్ల వల్ల ఏముండదు, కానీ బట్టల్లో ఉండదు చదువు. క్రమశిక్షణలో ఒక గురి లక్ష్యం ఉన్నవాడికి ఉంటుంది చదువు, అదంతా నీలో ఉంది, ఏం పట్టించుకోకని చెప్పారు మేడం. అలా మేడం అని చెప్తున్నాను. బట్టలు ఏమీ లేవు, సరైన బట్టలు ఏమి ఉండేవి కాదు నాకు అసలు. 8 సంవత్సరాల బట్టలు వాడుతూ వచ్చాను ఇప్పుడు దాకానే. ఈ మధ్యకాలంలో 4 ఇళ్ళు ఒక్కొక్కరు బట్టలు పెట్టుకుంటే ఏ చక్క వేసుకోను అంటున్నాను మా ఆవిడని. హల్లెలూయా. ఆవిడ వేసుకోవడానికి సూది ఎక్కడుంది, దారం ఎక్కడుంది, బటన్ ఎక్కడుంది, ఆ దారానికి బటన్కి మ్యాచ్ ఉండదు. ఆ దారము ఆ బటను ఈ షర్ట్కి మ్యాచ్ కాదు. అటువంటి వాడుతూ వచ్చాను ఇంతకాలం నేను. అటువంటి బట్టలు వేసుకుని పెళ్లి ప్రసంగాల మీద, పెళ్లి చేసేటువంటి వేదిక మీద కూడా నించున్నాను, పిన్నిసులు పెట్టుకున్న షర్ట్లతోటి. కానీ ఒకటే చెప్తున్నాను, ఇతరుల బట్టల్లో ఇతర జీవితాలు చూసుకున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు అంత వేరేగా ఉంటది. అందుకే చెప్పాడు, లాజరాలు చూడలేదు,
లాజరు చూడలేదు, నేనేంటి అని చూశాడు. ఉన్న స్థితి మర్చిపోయి అందరూను ఏదో ఉంటది సామెత, ఉట్టికి ఎగరలేని అవ్వ స్వర్గానికి ఎగిరిందంట. పక్కావాడు అది కొనుక్కుంది, అర్జెంటుగా ఇంటికి రాగానే భర్త రాగానే అని శోధించాలి మాట ఇవిడి. ఇగో ఇదిగో ఇదిగో ఇదిగని. ఎందుకండి ఇలాగ ఈ రోజు అప్పుల పాలైపోతున్నారు చాలా మంది. కుటుంబాల్లో మనశ్శాంతిని పాడు చేసుకున్నారు. ఆవిడ ఇది తెచ్చుకుంది, ఆయన తెచ్చాడు, ఇది తెచ్చాడు, నువ్వు ఉన్న బతుక్కి అన్ని రకరకాలుగా. ఎందుకండి ఈయనకు వచ్చేది ఎంత? బతుకు తక్కువ బడా ఎక్కువ అంటారు కొంతమంది. కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో ఎంత చెట్టుకి అంతే గాలి వేస్తుంది, ఎంత పిండి ఉంటే అంతే రొట్టె వస్తుంది. కాబట్టి పిండి ఎంతనే రొట్టె ఎంత 10 మందికి కావాలంటే ఎక్కడొస్తుంది అండి? మంది ఎక్కువైతే మజ్జిగ ఎందుకు, అది నీళ్ళు తాగడం మంచిది పలసనైన మజ్జిగ ఇచ్చే కంటే. హల్లెలూయా. కాబట్టి భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని పెట్టాడు దేవుడు. ఆ భర్త ప్రేమిస్తూ ఉన్నాడు, భార్యను చూస్తూ ఉన్నాడు. కానీ పిల్లలు లేనందు బాధ ఒకటే, ఈ సవితిపోరు ఒకటితో బాధపడుతూ ఉంది. కానీ భర్త ప్రేమిస్తూ ఉన్నాడు. అదే చెప్తున్నాను, నీ బాధ న్యాయమవుతున్నప్పుడు, నీ కన్నీరు న్యాయమవునప్పుడు ఖచ్చితంగా నీ సవితిని సిగ్గు కలిగేలాగా, అంటే నిన్ను ఎవరైతే బాధపడతారో వాళ్ళందరూ సవితులకు వస్తారు. సవితిపోరు అంటే ఇదే మాట. అప్పుడు దేవుడు నీకు భర్త ఉండి, ఎందుకంటే దేవుడు నీకు భర్త అయినప్పుడు ఇంకొకరికి కూడా భర్తే కదా. దేవుడు నీకు తండ్రి అయితే ఇంకొకరికి తండ్రి కదా. మనం అందరూ దేవుని పిల్లలమే. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తుంటే ఇంకొకరికి నచ్చదు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఇంకొకరికి నచ్చదు. నేను కాక మొన్న వెళ్ళారో లేదా అప్పుడే పాటలు పాడేస్తున్నారు, అప్పుడే దేవుడు అని వేస్తున్నారు, అప్పుడే అంటున్నారు. మరి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ఇంతకాలమను అంటే? వాళ్ళు నిన్న కాక మొన్న వెళ్ళారు, ఓకే, మరి నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళు సిగ్గుపడాలి. సిగ్గుపడవలసింది పోయి అంటే ఏం చేస్తారంట, ఇగో నిన్న కాక మొన్న వెళ్ళారు. నన్ను ఎక్కడైనా దేవుడి కోసం మాట్లాడితే మా వచ్చాడు బాబా, ఇంకా నిన్న కాక మొన్న వెళ్ళి మాకు చెప్పేస్తున్నారు అప్పుడే, నన్ను ఇలాగని మాట్లాడినిచ్చేవారు కాదు, రకరకాలుగానే. అందుకే మీకు ఒక అర్థం చెప్పిన, చిన్నవాసులో ఉండకపోవడానికి కారణం ఏంటనుకుంటే రకరకాల కారణాలు. ఫోన్లో పెదవాసులో నన్ను ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి, అక్కడ ఉంటే నా బాధ కూడా మర్చిపోతాను, వాళ్ళతో సంతోషంగా ఉంటాను. కొంతమంది అన్యులు వస్తారు, వాళ్ళు స్వార్థ చెప్తాం, వీళ్ళు కొన్ని డౌట్లు చెప్తాం, సంతోషంగా ఉంటాం. ఎవరింటికి వెళ్ళను చిన్నవాసులో, నేను బంధువులు అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా దేవుడి కోసం మాట్లాడుకుని ఏదో తినేస్తే ఉండలేనండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా నోరు యేసయ్య కోసం మాట్లాడుతూ ఉండాలన్నమాట. యేసయ్య కోసం మాట్లాడలేనప్పుడు నేను అక్కడ ఉండలేను. అది ఎలాంటి ఇల్లు, నాకు అన్ని కడుపు నిండిపోయి ఇల్లు అయినా సరే ఆయన కోసం తెరవలేనటువంటి నోరు మౌనంగా ఉంటే నేను ఉండలేను అన్నమాట. హాస్పిటల్లోనే మౌనంగా ఉండేది కదా నా నోరు, అటువంటిది ఎక్కడో తినేసి ఉండాలంటే ఎలా ఉంటాను? చుట్టూ గిలిగిజిలా తిరుగుతాను, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాను. ఒంట్లో బాగున్నా బాగోపోయిన నోరు గడగడ అంటూ మాట్లాడుతూనే ఉంటుంది. అలాగే అందరికీ సువార్త చెప్పాను ఆ స్థలంలోను. చెప్తున్నాను, ఏంటి కాచిన కన్నీరు వృధా కాదు దేవుని సన్నిధిలోను. అది ఒకరోజు ఖచ్చితంగా మహా ఉజ్జీవం ఆశీర్వాదం అనేది కనబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధముగా ఈ హన్నా ఈ యొక్క ఎల్కానా వీళ్ళు ఏటేటా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా అన్నా జీవితంలో ఆ పిల్లలేనటువంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవని ముగించేస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలండి. హన్నా ఈ విధమైన తన శ్రమను చూసి ఏమంటుంది తెలుసా? దేవుని సన్నిధిలో చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపము చేసుకుని నీ సేవకురాలైన నాకు ఎంత బాగా మాట్లాడుతుందండి అన్న. ఎన్నోసార్లు అన్న కోసం మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ స్టోరీ అంతా మీకు కనబడలేదు. నీ సేవకురాలైన నన్ను నా శ్రమను జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయ. ఎంత బాగా నీ సేవకురాలు అంటుంది అన్న. హల్లెలూయా. చూడు ఎంత బాగా తను మాట్లాడుతుందో దేవుని సన్నిధిలోను. ఆ విధంగా ఏం చేసిందంటే తను ఒక మొక్కుబడి చేసుకుంది. ఇది స్టోరీ. అంటే కానీ మీ కానుకల కోసం కాదు నా స్టోరీ, నేను ఇష్టపడిన చెప్పడానికి దానికోసం దేవుడు అవకాశం ఇచ్చినట్టు చెప్తాను తప్ప కానీ అవి మాట్లాడడానికి డబ్బుల కోసం నాకు ఇష్టం ఉండదు, డబ్బు అనే పదం మాట్లాడడం. హల్లెలూయా. ఈ విధంగా ఈ సవితిపోరు నుండి భర్త ప్రేమను పొందుతుంది, కానీ ఆమె బాధ ఒకటి, ఈ గర్భము తెరవబడక ఈ బాధ ఒకటి నలిగిపోతుంది. ఈ విధంగా చివరికి తను ఏం చేసిందంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ సమాజం అనుకుంది ఈయన ఎస్సీ కులానికి చెందినటువంటి వాడు, ఈయన భారతీయ దేవుడు కాదు అనుకుంటున్నారు, ఈయన అమెరికాకి తెల్లోళ్ళకే దేవుడు అనుకుంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఈ దేవుడిని వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి పెట్టేశారు. అయితే నీ దేవుడు ఎవరన్నా అడిగితే, నీ దేవుడు నాకొక్కడికే కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ సర్వలోకానికి కూడా ఆయన సృష్టికర్త, ఈ సర్వలోక ప్రజలను అన్నటువంటి అందరినీ కూడా పరిపాలించేటువంటి బలవంతుడు, శక్తివంతుడు దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు మాట. అటువంటి వాడు దేవుడు మాట. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అటువంటి బలాఢ్యుడు అని అర్థం మాట. ఆయనకు చెప్తుంది నా శ్రమను చూడు అని. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారండి? ఒక మాట చెప్పండి. శ్రమ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధ కలుగుతున్నప్పుడు యథార్థంగా ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధి దూరం అవుతున్నారు. అంతేనా కదమ్మా? జరిగాయేనా? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఆ తర్వాత చేసే పని ఏంటి? దేవుడికి దూరంగా ఉండడం. అంటే తెలివైన పని ఎలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ శ్రమలోని కూడా నువ్వు ఇంకా దేవునికి దూరం అవుతావో దాని అర్థం ఏంటంటే నీ శ్రమను ఇంకా కఠినంగా, భయంకరంగా మార్చుకున్నది నువ్వే. శ్రమ కలిగిందని, కష్టము కలిగిందని, నష్టం కలిగిందని దేవునికి దూరంగా ఉండేటువంటి వారు భయంకరమైనటువంటి ఉచ్చుల్లో చిక్కిపోతారు అన్నమాట. చాలా ప్రమాదం అది. కనుక నా శ్రమను చూచి అంటుంది అన్న, తనకి బాధ కలుగుతుంది, అందులో పిల్లలు లేదనే బాధతో పాటు ఈ సవితిపోరనేటువంటి బాధ, వేదన కలుగుతుంది. కనీసం తనకు ఆదరణ, ప్రేమించేటువంటి భర్త దొరికాడు తనకి. ఏంటి? ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు కదా, పట్టించే సేవకుడు ఉన్నాడు కదా. కనుక నీ శ్రమను దేవుడికి చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీకున్న పరిస్థితి ఏంటో, నువ్వు ఎందుకు బలహీనమైపోతున్నావు, ఎందుకు దూరం అయిపోతున్నావు, ఆ స్థితిని అంటే దేవుడు చూడాలి. ఇక్కడ అన్న తను తెలియదా పిల్లలు లేరని దేవుడు తెలియదా లేదా? తన సౌతి పేరుతో బాధపడుతుందని దేవుడు తెలుసలేదా? అన్నీ తెలిసిన దేవుడికి ఏం చెప్తుంది అన్న? తన స్థితి చెప్తుంది. ఇది అసలైన ప్రార్థన అంటే. కొంతమందికి చెప్పరండి. దేవునికి నువ్వు ప్రతిదీ చెప్పాలి. కాబట్టి మనకి ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుని వాళ్ళు ఇలాగ ఉన్నారు, వీళ్ళు ఇలాగ ఉన్నారు అని, నేనేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నాను, నేనేంటి ఇలా ఉన్నాను, నా జీవితం ఏంటి ఇలాగుంది, ఇది కాదు కావాల్సింది. నువ్వు ఉన్నటువంటి జీవితంలో దేవుని యందు నువ్వు సంతోషం కలిగి, సమాధానం కలిగి, అప్పు లేకుండా, అనారోగ్యం లేకుండా, ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా ఉండేటకు దేవుని దగ్గర నువ్వు అప్పగించుకోవాలి. ఇంకొకరు కుటుంబాలు చూసుకుని వాళ్ళు ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, వాళ్ళు ఇదని కొంతమంది పోగొట్టుకుంటున్నారు దేవుని ప్రజలు. అసలు ఎందుకు క్రైస్తవులు కూడా అర్థం కాకుండా బ్రతికేస్తున్నారు చాలా మంది. దానివల్ల దేవుని దృష్టిలో ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన వారు శాపాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. మలాకి 1:14 ప్రకారంగా అక్కడ మగవి ఉన్నాయంట బలి అర్పించడానికి, కానీ చెడిపోయినటువంటి దాన్ని అర్పించారట. కాబట్టి ఏ నోటితో ఏ పలుకులు పలికితే ఆ పలుకులు అంట చెడిపోయిన పలుకులు అవుతాయంట. ఆ పలుకులు దేవునికి అసహ్యం అవుతాయంట. అవి దేవుడు అవి పట్టించుకుని శాపమును, శిక్షణకు అప్పగిస్తాడట దేవుడు. అందుకని దేవుని సన్నిధిలో అనాలోచనతో ఉండొద్దని బైబిల్ పదే చెప్తూ ఉంది మాట. చేసుకుని అర్పించకపోవటం కంటే చేసుకోకపోవడమే మేలట. కాబట్టి ఎల్కానా, హన్నా ఈ కుటుంబము దేవునికి బలులు అర్పించడానికి, మొక్కుబళ్ళు అర్పించుకోవడానికి మొక్కుకుంటే అవి చక్కగా వాళ్ళు నెరవేర్చారంట. సేమ్ టైము అన్న ఏం చేసింది? ఈ గర్భఫలం లేదు, నాకు కుమారుడు ఇస్తే క్షౌరపు కత్తి రాదు, మంగళ కత్తి రాదు ఆ కుర్రాడి మీదకి. పైగా వాడు బ్రతుకు దినములన్నిటియో యెహోవాకే ప్రతిష్ఠితుడని మొక్కుకుందంట అన్న. సరే, అన్నకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చక్కటి కుమారుడు. చాలా సంవత్సరాల తర్వాత తన నిందలకు, అవమానాలకు ప్రతీకగా చక్కని కుమారుడిని దేవుడిచ్చాడు. ఇప్పుడు అన్నకు పుట్టినటువంటి కుమారుని చూసుకుని ఆ కుమారుడు తల్లి ఒళ్ళో పాలు తాగుతుంటే అన్న, ఈ కొడుకును ఇప్పుడు నేను దేవుడికి ఇచ్చేయాలి, ఈ కొడుకుని దేవుడికి ఇచ్చేయాలి, ఈ కొడుకుని దేవుడికి ఇచ్చుకోవాలన్న మాట ఉంటుందా లేదా? ఆలోచించండి. పాలు తాగుతున్నటువంటి తన బిడ్డ తనకి కొద్ది దినాలలో దూరం అయిపోతాడు. ఎలా ఉంటది తన పరిస్థితి? కానీ అన్న ఏ మాట అయితే తన నోటితో మొక్కుబడి చేసుకుందో ఆ మాటకి కట్టుబడి ఉండి ఆ పసిబిడ్డను పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి పెట్టేసింది దేవుని దగ్గర. ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు దేవుడి దగ్గర. మొక్కుబడులు అన్నీ అయిపోతున్నాయి, కానీ వాళ్ళ అవసరాలు దేవుడు తీర్చి, వాళ్ళ కష్టాల నుంచి విడిపించి వాళ్ళని గట్టెక్కిస్తుంటే ఎగరేస్తున్నారు కాలర్లు. ఎందుకండి? ఎందుకు? బోల్ మంది డబ్బున్న వాళ్ళు లేరా మనకంటే అందమైన వాళ్ళు బోల్ మంది అన్నారు, ఆస్తిపరులు బోల్ మంది ఉన్నారు, ఆరోగ్యవంతులు బోల్ మంది ఉన్నారు.
మరి మనం ఏదో చిన్నది ఉన్నందుకు కాలర్లు ఎగరేసేయడం ఎందుకు? అహము అని చేస్తున్నారు. దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగి వచ్చారు. వినాలి అందరూ కూడా. 10 మంది ఎవరు వచ్చారు? కుష్ఠరోగులు వచ్చారు, ధనవంతులు రాలేదు. కుష్ఠరోగులు అత్తే యేసుప్రభు వారు కనికరించి జాలిపడి వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు దగ్గర కృతజ్ఞత చెల్లించడానికి ఎంతమంది వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది బాగా అయిపోయారు. బాగా అయిన తర్వాత దైవజెండా మేము బాగయ్యామని చెప్పుకోవడానికి ఒక్కరే వచ్చారు. అంటే మిగతా 90 ఏమయ్యారు? ఈరోజు క్రైస్తవులు అంతే. శ్రమ కలిగింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది. సరే, దేవుడు అందరి ప్రార్థన ఆలకించాడు. సంఘ ప్రార్థన, సేవకుడి ప్రార్థన, వాళ్ళు ప్రార్థన ఆలకించి కష్టాల నుంచి విడిపించిన పూనుకుంటే ఇంకా దీనత్వం రావాలి. మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు ప్రభువా, మమ్మల్ని కనికరించావా, మాకు మీ కృపను అనుగ్రహించారని దీనత్వం వచ్చి, దయ వచ్చి, ప్రేమ వచ్చి ఇంకా దేవునికి లోబడాలి, ఇంకా దేవునికి నమ్మకంగా ఉండాలి, ఇంకా దేవునికి సహకారులుగా ఉండాలి. కానీ దానికి బదులుగా ఏమవుతున్నారు? ఇప్పుడు దూరం అవుతున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి మేలు చేయడము దేవుడు పాపమా? ఆయన మేలు చేసినందుకు ఆయన ఏడాలా? ఇది పరిస్థితి. నేను రాసిన పాట ఉంటది, ప్రేమించుటయే నేరమా, క్షమించుటయే పాపమా, ప్రేమించుటయే నేరమా, క్షమించుటయే పాపమా, స్నేహాన్ని సమాధి చేయగా, బంధాన్ని బాధలు పెట్టగా, స్నేహాన్ని సమాధి చేయగా, బంధాన్ని బాధలు పెట్టగా, నా ప్రాణమా కృంగిపోకుమా, నా హృదయమా కలవరము చెందకు, నా ప్రాణమా కృంగిపోకుమా, నా హృదయమా కలవరము చెందకు. హల్లెలూయా. అర్థమైందా ఈ పాట? 4 సంవత్సరాల క్రితం రాసిన పాట ఇది. ఏంటంట? ప్రేమించటయే నేరమా, క్షమించటయే పాపమా. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా, ప్రేమించినందుకు నాకు నేరం, క్షమించినందుకు ఇది పాపమా? బాగుంది వరుస. స్నేహాన్ని ఏం చేశారట? సమాధి, బంధాన్ని బాధలు పెట్టగా. అప్పుడు ఏమవుతుందంటే ప్రాణం కృంగిపోతుంది, హృదయము. ఇది పరిస్థితి మాట. నేను చెప్తున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి భక్త జనాంగం కూడా సంతోషపడుతుంది. కానీ కొంతమంది బాధపడుతున్నారు. ఎందుకు? అరే, రోగే ఎంత పని చేస్తుంటే ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకెక్కువ చేయొచ్చు కదా, మరి చేయరట. కానీ నువ్వెందుకు చేస్తున్నావు? బాగుందండి వరుస ఇది. ఇదేమన్నా ఆయన నెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బలము, ఈ రోషం, ఈ భారము, ఒంటరితనంలో ఈ పోరాటాలు, ఈ జ్ఞానం ఇదంతా ఇచ్చింది ఎవరో? ఆయన. అత్తగారు ఇవ్వలేదు, మామగారు ఇవ్వలేదు, అదండి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ రోగంగా ఉన్నవాడికి, ఆ రక్తం లేనివాడికి నువ్వు ఎందుకు ఇలా చేసావు తండ్రి అని ఆయన అడుక్కోవాలి. అంతేనా? నన్ను అడిగితే నేనేం చెప్పను? సీమ దగ్గరికి వస్తే అలా బంగారు పొట్టలో చెయ్యడితే కొట్టినా అందంట. దేవుడు అంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితేనే, అవును, తన హృదయం నాకు అప్పగించాడు, తన జీవితం నాకు అప్పగించుకున్నాడు. నన్ను తనను ఇంకొకరిని నమ్మలేదు, నన్ను నమ్మాడు తను. నువ్వు అలాగుండు, నిన్ను నా వాడుకుంటాను అంటాడు ఆయన. అవునా కదా? అది మాట. అంటే నేను చెప్తున్నాను, క్రైస్తవము దేవునికి ఆపోజిట్ గా భక్తి చేస్తుంది. ఇది సిగ్గుపడవలసినటువంటి సంగతి మాట. ఇవే మాటలో గొప్ప సేవకుడు, పెద్ద సేవకుడు మాట్లాడితే మొత్తం మామూలుగా ఉండదు. హల్లెలూయా. మీకు ఎప్పుడు చెప్పని సంగతులు చెప్తూ ఉన్నా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థలంలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మాట. హల్లెలూయా. ఎన్ని సంగతులు అంటే ఉపయోగం ఏంటి? విన్న సంగతి మన జీవితంలో ఉండిపోవాలి మాట, లోకర్లో ఉండిపోవాలి.
ఆ సంగతిని బట్టి నువ్వు ఆ మెట్టు మీద నుండి, ఆ మొదటి మెట్టు నుంచి ఇంకో గొప్ప మెట్టు ఎక్కాలన్నమాట. అంటే అందుకు సంగతులు వినపడ చేస్తాడు దేవుడు. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అంట దేవుడు మనకి తెలియపరుస్తాడట. ఇర్మియా 33:3 ప్రకారంగా, 3:33 ప్రకారంగా, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రంథలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. అండి ఆలోచించండి, 30 సంవత్సరాలు రోగంతో పడ్డాను. ఈ రోగంలో ఎన్నో పోరాటాలు, కుటుంబంలో సమస్యలు, ఒంట్లో సమస్యలు, ఏంటి నా చిన్నప్పుడు నాన్న చనిపోవడం, పెద్ద కుటుంబం దూరంగా వెళ్ళిపోవడం, రకరకాల సమస్యలతో మొత్తం ఇచ్చి స్వస్థత పొందేసరికి, ఆనందిద్దామనేసరికి అమ్మ దూరం అయిపోయింది. సరే ఏదో బ్రద్దామంటే సంఘంలో ఉన్నటువంటి ప్రేమించినటువంటి వ్యక్తులు ఒక్కొక్క రకం. ఎలా తట్టుకుంటాం చెప్పండి బాధ ఈ చిన్న వయసులో? ఒక్కదాని యందు ఆనందించాలనుకున్నప్పుడు ఇంకో బాధ ఎదురవుతూ ఉంది. సర్లే ఏదో అని చెప్పేసి స్వస్థ పొందంతే ఈ యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోవాలి. ఏంటి హైదరాబాద్లో పెళ్లి చూసుకొని బస్సు ఎక్కాను, బయలుదేరాను. కరెక్ట్గా కోదాడ విజయవాడ దగ్గరలోకి వచ్చేసరికి బస్సు లారీ కొడేసింది. సగం బస్సు నుంచి అయిపోయింది. నేను ఎప్పుడైనా బస్సుకి వెళ్ళవలసి వస్తే మొదట 2-3 సీట్లే తీసుకుంటాను. లాంగ్ తీసుకోను, నేను బుక్ చేసుకున్నప్పుడు యాను శ్రీకృష్ణ ట్రావెల్స్. లాస్ట్లో తీసుకోను, అది కూడా అప్పర్ బెర్త్ తీసుకోను, లోయర్ బెర్త్ కింద బెర్త్ తీసుకొని పడుకుని వెళ్ళడానికి బస్సులో. ఈ అందుబాటులోకి బస్సులు వచ్చాయి కదా, అప్పటి నుంచి ఇంకా ట్రైన్ ఇంక ఎందుకు దానికి లైన్లో ఇవన్నీ ఇబ్బంది అని ఇలాగే వెళ్ళిపోయాను. తీరా ఆ రోజు లాస్ట్ బెర్త్ ఖాళీగా ఉంది. ఏ బస్సు బుక్ చేసుకున్నా సరే అది కూడా పైని, అది లాస్ట్ని. సేమ్ ఇంక ఇదే టైపు, ఇది అర్థం. ఈ రోడ్కి ఇది లాస్ట్, దీనికి అర్థం అన్నమాట. ఇక్కడ వచ్చిన బెర్త్ పైన పడుకున్నాను. ఈ అద్దం పగిలిన హైవేలో వచ్చి 2 అంతస్తుల బస్సులా ఉంటది కదా, వెళ్ళి కింద అడిపోతే ఏదో ఎక్కెళ్ళిపోనమాట. మొత్తం మీద దాని నుంచి ఈ బుర్ర గుద్దుకుని అలా కింద పడ్డాను. ఏదో తిమ్మురులో ఉన్నాను, అప్పుడు వచ్చే వరకు తెలియలేదు. ఇక అది ఫ్రాక్చర్ అయ్యింది. దాని ఎఫెక్ట్ ఎంత బాధపడుతున్నాను, రోజు ఏడుపు వస్తుంది నాకు. 4 సంవత్సరం బట్టి దీంతో పడుతున్నాను బాధ. అంటే నాకున్న బాధలు నాకున్నాయి, కానీ ఎన్ని బాధలున్నా ఇది మాత్రం విడిచే ప్రసక్తి లేదు. ఈ విషయంలో రోషం తగ్గదు, ఒంట్లో ఓపిక తగ్గుతుందేమో, ఇంట్లో సమస్యలు ఉంటాయేమో, కానీ దేవుడు అప్పగించినటువంటి ఈ బోధ విషయంలో, దర్శన విషయంలో, సత్యం విషయంలో మాత్రం వాయిస్ ఇలాగే వస్తుంది మాట. హల్లెలూయా. డబ్బు పెరిగిందని ఒకలాగా, డబ్బు లేదని ఇంకో మాట. అలా మాట్లాడడం చాలా డేంజర్. అంతే కదా. ఇక దాదాపు 20 సంవత్సరాల మట్టి తమ్ముడు నేను అన్ని ఆటలు ఆడుకున్నాం. నేను ఏమన్నా చూసావా మార్పు ఏమన్నా నాలో? చెప్తున్నాను, ఎప్పుడు ఒకలాగే ఉన్నాం. అంటే దేవుని పట్ల ఎవరైనా సరే ఒకటే ఇది ఏంటి, నేను అటుకెళ్ళినా బంగారం, నువ్వు అటుకెళ్ళినా ఇంకొకరు అటుకెళ్ళినా కంసాలోడు ఒకటే చేస్తాడు స్టేట్మెంట్. హల్లెలూయా. తన ప్రాసెస్ ఏదైందో చేస్తాడు. నువ్వు ఎత్తడి అటుకెళ్తే నువ్వు తెలిసినోడు అని చెప్పేసి ఎట్టేసుకోవాలి లోపల. ఏంటి ఎవరు ఏది అటుకెళ్ళారో, ఏది అటుకెళ్ళినా సరే కంసాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఏదో తెలిసిపోతుంది. అలాగా అందరూ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఎలా ఉన్నారో దేవుడు తెలుసు కాబట్టి నువ్వు ఎంత వస్తుందో ఇంతే ఎత్తాడు డబ్బులు. కంసాలైన ఎంత ఇమ్మంటే ఎలా ఎత్తాడో అలాగ దేవునికి నీ హృదయముతో ఉన్నటువంటి ఒక మంట వేయాలన్నమాట. వేయాలి, ధూపం వేయాలి దేవునికి. నువ్వు ఒక నైవేద్యం అర్పించాలి దేవునికి. నీది దేవుడు అంగీకరించాలి మాట. బయలు ప్రవక్తలు, అస్తోరెత్ దేవత ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు అంటే ఏలియా ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ యెహోవాకు విరోధమైనటువంటి ప్రవక్తలు. ఏలియా ఒకడు దేవుని ప్రవక్త ఉన్నాడు. అక్కడ తేడా వస్తే ఏలియాని చంపేస్తారు అక్కడ. అప్పుడు ఏలియా వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, వారికి ఏ ఒక్కరు రాలే. కట్టెలు పెట్టి నీళ్లు పోసి ఒక ఆవుని వధించి ఆ మాంసం అలా పెట్టారు. ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్న దేవుడు నిజమైతే వాళ్ళ నుండి అగ్ని వచ్చి తాకాలన్నమాట, దాన్ని అగ్ని దహించాలి. అటువంటి సవాళ్ళు ఏలియా పూనుకున్నప్పుడు ఏలియా ప్రార్థన చేశాడంతే. ఆ అగ్ని దిగొచ్చే ఆ కందకమును దహించింది. ఏలియా దేవుడే నిజమైన దేవుడని ఇశ్రాయేల్ సమాజం దిగొచ్చింది మాట. హల్లెలూయా. కాబట్టి మిగిలిన వాళ్ళకి లేదా రోషం. కాబట్టి నేను యానంలో చేశాను మంచి ప్రసంగం, మీరు వినండి. దేవుని ఏలియాలు ఎక్కడా అని 35 నిమిషాల ప్రసంగం మాట యానంలో చేశాను నిన్న. చాలా విలువైన సందేశం, ఆదివారం సందేశం. మీరు మళ్ళా యూట్యూబ్లో వినండి అది ఒకసారి. నేను అవ్వాలనుకున్నాను అలాగే దేవుని ఏలియాగా. అందుకే దేవుని ఏలియాలు ఎక్కడ లొంగరు, దాసోహం అవరు. ఆస్తి అని, డబ్బని, దానికని, దేనికని దేవుని సత్యాన్ని వదులుకోలేరు. అసలు పేరు ప్రఖ్యాతులు ఏంటండి, అసలైన అన్ని గొప్ప దేవుడు మన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. అసలైన అన్ని దేవుళ్ళలో ఉన్నాయి. నేను చెప్తాను, ఆశీర్వాదం ఉంటది, పేరు ఉంటది, ఆరోగ్యం ఉంటది, అన్ని దేవుళ్ళలో ఉన్నాయి. అన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఆయన వదిలేసి ఇంకొకరి దగ్గర ఆస్తుందని, ఇంకొకరి దగ్గర పేరు ఉంటే ఆడికే పేరు లేనప్పుడు నీకే పెడతాడు పేరు. ఏంటి అంతేనా? ఆడికే పేరు నీకే పెడతాడు పేరు.
ఏముండదు అట. అన్ని చేయగలిగినటువంటి దేవుడి దగ్గర మనం ఉండవలసిన విధంగా ఉండాలండి. కాబట్టి ఈ ఎల్కానా ఈ యొక్క హన్న ఈ కుటుంబము దైవక కుటుంబం, భక్తి కలిగినటువంటి కుటుంబం. ఈ కుటుంబం భర్త మొక్కుబడి చేసుకున్నాడు, దాని ప్రకారంగా నెరవేర్చుకున్నాడు. ఇగో భార్య మొక్కుబడి చేసుకుంది. ఎంత చిత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకున్నాండి. ఇప్పుడు హన్న లేక పిల్లవాడిని కన్నది కదా, కన్న తర్వాత అప్పుడు ఈ పిల్లవాడిని అప్పగించాలి, అక్కడ మళ్ళీ తెచ్చుకోకూడదు, ఇచ్చేవాలి. ఈ భర్త అడ్డు పెట్టాలి. ఇప్పుడు పెట్టాలా లేదా? ఏటి పిల్లోడు లేక పిల్లోడిని అక్కడ ఇచ్చేది పెట్టే తింగరదాని అసలనే. మొగుడు ఉన్నాడు కదా, మాట అడగాలి కదా నువ్వు. అసలు ఏం చేస్తుందా నువ్వు? అక్కడ ఇచ్చేతో పిల్లోడిని, అక్కడ ఎవరున్నా చూసుకోవడానికి ముసలాయన ఆయన దగ్గర పెట్టేస్తావా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా? శుభ్రంగా కదా మొదలైతే కథలు ఎక్కడికి వెళ్ళిపోతుంది బండి. కానీ ఎల్కానా ఎలా ఒప్పుకున్నాడో చూడండి. అంటే అదే చెప్తున్నాను, ఇటు భార్య గాని ఇటు భర్త గాని వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు ఏంటంటే దేవుని కొరకు మనం చావడానికైనా రెడీ, అంతే. దాంట్లో కాంప్రమైజ్ కారమాటాలు. అందుకని భర్త నిర్ణయాన్ని భార్య కాదనలేదు, భార్య నిర్ణయాన్ని భర్త కాదనలేదు. హల్లెలూయా. అందుకని ఈ కుటుంబం ఏ కుటుంబం అని చెప్పాను? భక్తి కలిగినటువంటి కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో భర్త మొక్కుబడులు చెల్లించడానికి తీసుకెళ్తే భార్య వెళ్ళిపోయింది. నాకు పిల్లలు లేరు కదా, నేను రాను, నువ్వు పోతే పో, ఏ మొక్కుబడులు చేస్తున్నావు, పిల్లలు లేకుండా నేను ఎడుతుంటే నీవు మొక్కుబడులు అంట, నాకు అవసరం లేదని భార్య అనలా, ఫాలో అయ్యి వెళ్ళిపోయింది. ఈరా ఏమి మొక్కు చేసుకుని పిల్లోని ఇచ్చేస్తండి, ఆయన కూడా ఒప్పుకుండా ఇచ్చేసారు. తీరా వీళ్ళు ఇద్దరైపోయిన తర్వాత మరి ఆ పిల్లోడు నేను వెళ్ళను అని అన్నాను కదా, అక్కడ అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేరు, ముసలాయన, అది కూడా కళ్ళు సరిగ్గా కనిపించిన ముసలాయన ఉన్నాడు. అక్కడ ఎలా ఉంటాడు ఆ పిల్లడు? కానీ వాళ్ళను కన్నా అమ్మా నాన్న కూడా అలా దేవునికి లోబడి దేవునికి ఏదైనా చేయాలంటే చేయగలిగినటువంటి ఆ జీన్స్, ఆ తత్వాన్ని కలిగినటువంటి ఈ సమయంలో కూడా అలాగే తన జీవితంలో క్షౌరపు కత్తి నెత్తి మీదకి రాకుండా బ్రతుకు దినాలన్నిటినీ కూడా దేవుని సేవకుడిగా, ప్రవక్తగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అంతేకాదు లేక పుట్టినటువంటి కుమారుడిని అప్పగించేసిన ఆ తల్లికి ఎంతో తల్లుల నుండి ప్రశంసలు వచ్చినాయి మాట. ఎందుకంటే ఇశ్రాయేలీల జనాలలో కష్టాలను, నష్టాలను, బాధలను, దుఃఖాలను తొలగిపోవాలని ఈ కొడుకు, వీళ్ళు కడుపును పుట్టినటువంటి కొడుకు ఏం చేసేవాడు తెలుసా? దేవుని సన్నిధిలో చూడండి 12:23 సమూయేలు 12:23 త్వరగా. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానడం వల్ల యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నాగుదును. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చూడండి ఏమన్నాడో, మీ నిమిత్తము నేను ప్రార్థన చేసి యెహోవాకు ప్రార్థన చేయడం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన పడుకొద్దా. హల్లెలూయా. చూడండి ఎంతలా ఈ పిల్లవాడు ఎలా పెరిగాడు అని. దేవుని సేవకుడిగా ఏంటి ఈరోజు ఆ విధంగా మనం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది మాట. అంటే మనల్ని ఈ భక్తి భావంలోనికి దేవుడు ఒక కుటుంబముగా చేశాడు మాట. అందుకనే సంఘాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు అలా ఉండదు. నా కమ్యూనికేషన్ ఇంకెవరైనా ఒకటే, కుటుంబం అంతా నా కుటుంబం మీద అంతే. ఈ విధమైనటువంటి ఆ ప్రేమానురాగాలతో దేవుని సన్నిధి మోకాళ్ళు వేసి ఉపవాసాలు ఉండి ఈ కన్నులతో ఎంత కన్నీరు కాచానో దానికి దేవుడే ప్రత్యక్ష సాక్షి మాట. హల్లెలూయా. కాబట్టి ఈ హన్నా గాని, ఈ ఎల్కానా గాని, ఈ సమూయేలు గాని ఈ కుటుంబము భక్తి కలిగినటువంటి కుటుంబంగా వారు దేవుని సన్నిధిలో వాళ్ళు మొక్కుబడులను ఎలాగ అర్పించుకున్నారు చూడండి. కనుక దేవుడు వారిని విడిచిపెట్టాడా? ఆ కుటుంబాన్ని ఇశ్రాయేలులోనే ఉన్నతమైన కుటుంబంగా నిలబెట్టాడు. ఒకప్పుడు ఆ తల్లి ఎంత బాధపడింది. ఈయన మంచిగా చూసుకుంటున్నా తన భార్యకు పిల్లలు లేనందువలన తను కృంగిపోతుంది. అయ్యో నేను ఎంత ప్రేమిస్తున్నాను, ఎలాగ ఆ బాధ నేను తొలగించలేకపోతున్నాను. ఆ భర్త కూడా ఎంతో బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆ భర్త కూడా ఈ భార్యని పెట్టి సంతోషించేలాగా వాళ్ళకి ఎంత ఇచ్చాడు చూడు దేవుడు. ఇంకా వాళ్ళకి ఏదైతే బాధ ఉందో, ఏదైతే కష్టం ఉందో అంతా కూడా తీసేసి దేవుడు వారికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ రోజు ఆ ఫ్యామిలీని ఇగో మన ముందు చూపెడుతున్నాడు దేవుడు. మనము కూడా ఈ విధమైనటువంటి మాదిరి కలిగి భక్తి చేస్తున్నప్పుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు అనేకులు ఎదుట ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చూపెడతాడు దేవుడు. హల్లెలూయా. చందమామను చూపించి పిల్లలకి పెరుగన్నం తినిపెత్తాం, గోరుముద్దలు తినిపెత్తాం. రేపొద్దుట మన కుటుంబాలను, మనల్ని
అంటే మనం చేస్తున్నటువంటి దైవ భక్తి, మన దేవుని సన్నిధిలో ఉండేటువంటి విధానమును, దైవజనుడు మన ముందున్నప్పుడు ఆ దైవజనుడికి మనం ఇచ్చే విలువ, ఇంపార్టెంట్, లోబడే తత్వం, అనుసరించే విధానం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు కూడా ఏం తెలుసా, ఇగో వీళ్ళలాగే వెంబడించాలి దైవజనాన్ని. ఏదో ముందు పొగిడి వెనకాల గోయి తోవడం కాదు, ఇలా వెంబడించాలని నీ కోసం, కుటుంబం కోసం దేవుడు అనేక కుటుంబాలు చెప్పుకునే చేస్తాడన్నమాట. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరో కుటుంబాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ, అలాగే మనము దైవికంగా మన కుటుంబం అలా పెరుగుతున్నప్పుడు మన కుటుంబాన్ని దేవుడు ఎక్కడో పెడతాడు ఉన్నతంగా. నేను అదే చెప్తాను. ఈ విధంగా ఓఫీర్ మినిస్ట్రీలో బోల్డ్ మంది సేవకులు ఉన్నారండి. బోల్డ్ సంఘాలు ఉన్నాయి. అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్ లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది మన సంఘము, సింగపూర్, మలేషియా, ఇంకా చాలా చోట్ల ఉంది మన ఓఫీర్ మినిస్ట్రీస్, చాలా చోట్ల ఉంది. కానీ ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో పల్లెటూరులో పుట్టినటువంటి నాకు ఈ సంఘము వాళ్ళందరి దృష్టిలో ఉంది. ఈ చిన్న సంఘం, నేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, నేను ధనవంతుని కాదు, బలవంతుని కాదు, ఆస్తి లేదు. అది చెప్తున్నాను. అంటే దైవికంగా మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆ దర్శనము కొరకు, సంఘ నియమం పట్ల నాకున్నటువంటి ఆ తత్వాన్ని దేవుడే ఎక్కడికో ఆయన తీసుకెళ్ళాడు. అంతే, ఎవరు తీసుకెళ్ళదు కాదు, ఇది ఆయన తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా అన్నాను, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించిన ఆ జీవితం, ఆ భక్తి, ఆ రోషము ఎక్కడో చూపెడతాడు దేవుడు. హల్లెలూయా. అది ఎదుర్కొని మనుషులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు వెనకాల తిరిగితే, వీళ్ళు ఏం పనులు చేయమంటే, వీళ్ళు వేసాలు ఏమంటే నేను వేస్తే, వీళ్ళు నచ్చినట్లుగా ఉంటే, వీళ్ళ ద్వారా నాకు మేలు కలుద్దంటే వాళ్ళు ఉండరు, ఇల్లు ఉండరు తర్వాత. అంటే అదే చెప్తుంది బైబుల్. మొక్కుబడి ఏదైతే చేసుకున్నారో దాన్ని చెల్లించాలంటే, చెల్లించకపోతే అది శాపం కలుగుతుందని బైబుల్ చెప్తుంది మాట. కాబట్టి అనేకులంట చేసుకుని దేవుని సన్నిధిలో శాపగ్రస్తులు అయిపోయారు. కాబట్టి ఈ కుటుంబం భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని ఎందుకు పెట్టాను నేను? నిజానికి ఒక విషయం చెప్పిన యథార్థంగా చెప్తున్నా దేవుని సాక్షి. కానీ సాగర్కి సాయంత్రం ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఈ టైటిల్ పెట్టే అని చెప్పాను. కానీ ఏ వాక్యం తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పేరైతే భక్తి కలిగిన కుటుంబం. ఇంతకీ భక్తి కలిగిన కుటుంబంలో ఇప్పుడు ఏ కుటుంబం, ఇంతకీ ఏ కుటుంబం? పొద్దున్నుంచి ఇంటికాడే ఈగల మూతలా ఉన్న పరిస్థితి నాకు. ఇక్కడికి వచ్చే వరకు టెన్షన్తో, ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తి కలిగిన కుటుంబం విధంగా దేవుడు నా మనసుగా ప్రజెంట్ చేసి ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు. కానీ పేరు మాత్రం రాత్రిట్ట. అలాగే దేవుడు మనల్ని మన పేర్లు జీవగ్రంథం మంది రాసేసుకున్నాడట. హల్లెలూయా. అలా రాసుకున్నటువంటి వారికి ఇక నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తాడు, వాళ్ళకి ఇదే. పెద్దోడి పెళ్ళి అయితే ఈ రూము, చిన్నోడి పెళ్ళి అయితే ఈ రూమ్ అని అనుకుంటారు కదా తల్లిదండ్రులు. ఆ విధంగా దేవుడు కూడా నా పిల్లలు నా దగ్గరికి వచ్చినట్టు ఈ బహుమానం ఇస్తాను, ఈ ఘనత ఇస్తాను ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆ బహుమానం పొందుకునేంత జ్ఞానము, భక్తి, ప్రేమ, విధేయత, క్రమశిక్షణ మనలో ఉంటుంది, పొందుకుంటాం. పెద్దోడు ఈ గది, చిన్నోడు ఈ గది, తేడా వస్తే గది లేదు పోరా అంటారు. హల్లెలూయా. అక్కడ కూడా అనేకులు ఆ ఫలమును, ఆ బహుమానాన్ని పోగొట్టుకుంటారట. కాబట్టి భక్తి కలిగినటువంటి ఈ కుటుంబము ఈరోజు మన కుటుంబంగా ఉండాలని, ఆ కుటుంబం ఏ విధంగా దైవికంగా ఉన్నారో, దేవునికి లోబడి ఉన్నారో, ఏ విధమైన విధేయత కలిగి ఉన్నారో మనం చూడాలి. సేమ్ టైము హన్నా కలిగినటువంటి, అవసరమైతే దాన్ని ఇంకో మెసేజ్కి ఎప్పుడైనా చేస్తాను, ఆ సవితి పోరును నువ్వు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఆ సవితి పోరుని నువ్వు ఎదిరించాలి, పోరాడాలి. ఆ సవితికి సిగ్గు కలగాలి మాట. సిగ్గు కలగాలంటే ఇంకొకటి కాదు, నువ్వు చేయవలసిన పోరాటం దేవునితోనే. ఆ పోరాటం మాట. దేవుణ్ణి విడిచావా, దేవునికి దూరం అయ్యావా, ఇంకా పోరాటంలో నుండి నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. సవితి పోరు అనేటువంటిది మన చుట్టూ ఉన్నది. కాబట్టి హన్నా చేసినటువంటి పని ఏంటంటే, దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో దేవుని శక్తిని తను పొందుకోగలిగింది. దేవుడు అంతవరకు ఉన్నటువంటి తన బాధ, దుఃఖము, వేదన అంతా తీసివేసి అంతటి కృపనిచ్చాడు. ఈరోజు మన జీవితాల్లోనూ కూడా మనకున్న ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా హన్నాను పోలినటువంటి కుటుంబాన్ని మనం అనుసరిద్దాం. ఆ విధంగా దేవుని ఉన్నతమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాము.